మేమేమో మరి చర్చికి కొంచెం ఎర్లీగా వస్తాం కదా, మేము ఇంట్లో పనులు ఉన్నాయి కాబట్టి మరి తొందరగా వెళ్ళాలి. అందుకనేసి మరి పాస్టమ్మ గారు కూడా చాలా బిజీగా ఉంటే కూడా ఆమెను మేము ఎంట పెట్టుకొని వచ్చాము. మరి మిమ్మల్ని అందరినీ ప్రేమించి మా స్త్రీలు ఎంతో ఆసక్తిగా వచ్చారు. మరి అందుని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి నూతన సంవత్సరంలో ఇప్పుడు మరి బ్రదర్ గారు చెప్పినట్టు మనమందరము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే పరలోక పైన మనకి గిఫ్ట్లు, అది ఏంటి అంటే పరలోక రాజ్యం కదా. ఎవరికి లేని భాగ్యము దేవుడు మనకి ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఇంకెవరైనా రక్షణ లేని వారు ఉంటే యవనస్తులు దయచేసి ఈ సంవత్సరమైన మరి సమయాన్ని పోనీయక దేవుణ్ణి తమ సొంత రక్షకునిగా అంగీకరించి మరి ఆయనలో ఎదిగినప్పుడు ఇవన్నీ కాదు బహుమతులు, కానీ శ్రేష్టమైన బహుమానం మనకి పరలోక రాజ్యము దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దాని కొరకు ఈ లోకంలో మనము ఎంతో ప్రయాసపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దివారాత్రంలో మనం చాలా అపాయకరమైన దినాలలో ఉన్నాము. క్రైస్తవులను ద్వేషించే వారి మధ్యలో ఉంటున్నాం. కాబట్టి మనం నిత్యము అనుదినము వాక్యం చదువుటేందును ప్రార్థించుటేందును మెలకువగలిగి ఉండాలని మరి ఒకసారి నేను మనవి చేస్తున్నాను. మీకు అందరూ మరి చెప్తూనే ఉంటారు, కానీ నా వంతుగా మరి ఇది దేవుడు పెట్టిన భారాన్ని బట్టి నాకు చెప్పాలని అనిపించింది. మరి దయచేసి ఈ యొక్క విషయాన్ని మాత్రము మీరందరూ గ్రహించి దేవుల్లో ఇంకా దినదినము అనుదినము ఎదుగుతూ ఉండాలని నా యొక్క మనవి. మా యొక్క కుటుంబం తరఫున మరి సంఘం తరఫున మీ అందరికీ మరి శుభాలు తెలియజేస్తున్నాను. పేర్లు పిలిచిన వారి ముందుకు మరి ఉన్నట్టయితే దయచేసి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. కే మార్తమ్మ,